తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి క్రైస్తవ నాయకులు గోనె సోలోమన్ రాజుకు ప్రభుత్వం నామినేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు పి ఎనోస్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో టీజీఎం వర్షిప్ సెంటర్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పి ఎనోస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గోనె సల్మాన్ రాజు 1983 నుండి ఎన్ఎస్యుఐ నగర ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను నిర్వహించి పార్టీకి పనిచేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ సంఘం సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యక్తి అని అన్నారు. ప్రభుత్వం వెంటనే గుర్తించి నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరారు. క్రైస్తవ సమాజాన్ని ప్రేమించి ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పాస్టర్స్కు ప్రేమ విందు ఏర్పాటు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మందిర అలంకరణ కొరకు ప్రభుత్వం 30,000 రూపాయలు ఇవ్వడంపై క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్కు ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురుతో నియోజకవర్గ కమిటీని 15 మందితో కూడిన మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు టి నిర్మల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, మండల అధ్యక్షులు పలువురు దైవజనులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి ఎనోస్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రేయర్ సెల్ అధ్యక్షులు నిర్మల్ కుమార్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు బాలరాజు గారు పాల్గొని కల్లూరు మండల నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీలో 15 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేయబడి మరింతగా ఏఐసిసి ఒక ముందు కార్యక్రమాలు జరగడం కొరకు ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఏఐసిసి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం తరపున నియోజకవర్గానికి 2 లక్షల చొప్పున ప్రభుత్వ ప్రేమ విందు కొరకు ఇచ్చినటువంటి దానిని బట్టి క్రిస్మస్కి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, ప్రతి మందిరానికి 30,000 రూపాయల చొప్పున ప్రభుత్వం మందిరాల అలంకరణ కొరకు కొంత ధనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బట్టి కల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గ మండల ఏఐసిసి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అనేకమైన విషయాల మీద చర్చించి మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా ఏఐసిసి తరపున ప్రభుత్వ దృష్టికి మేము విన్నవించుకొనుచున్న విన్నపం ఏమనగా టీయూసీపీఏ సెక్రటరీ గారు అయినటువంటి గోనె సల్మాన్ రాజు గారు గడిచిన అనేక సంవత్సరాలుగా క్రైస్తవ సంఘ సమాజ క్షేమం కొరకు వారెంతో ప్రయాసపడుతూ వారు పనిచేస్తూ ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐసిసి తరపున మనవి ఏమనగా వారి సేవలను గుర్తించి మరింతగా క్రైస్తవ సంఘ సమాజ క్షేమం కొరకు పనిచేయనట్లుగా వారికి నామినేటెడ్ పదవి ప్రభుత్వం తరపున క్రిస్టియన్ ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవిని వారికి ఇవ్వవలసిందిగా ఏఐసిసి తరపున ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం. అది మాత్రమే కాకుండా క్రిస్మస్ పర్వదినాన్ని